అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. ప్రతి ఒక్కరికి కూడా శుభ సాయంత్రం. విజయవంతంగా ఈరోజు డిఎస్సి ఎస్జిటి పరీక్ష రాసినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. అవును, మీరు పరీక్ష రాయడంలో విజయం సాధించారు. సమయానికి వెళ్ళి పరీక్షను విజయవంతంగా రాశారు. అందుకే మీ అందరికి కూడా శుభాకాంక్షలు. మీ వంతు మీ యొక్క ధర్మాన్ని మీరు నిర్వర్తించారు. చాలా రోజులుగా ఇష్టపడి చదివి ఈరోజు మీ యొక్క ధర్మాన్ని మీరు నిర్వర్తించారు. ముందుగా అందరికి కూడా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. అయితే మరి పరీక్ష పేపర్ రాసిన వాళ్ళను నేను అడగడం జరిగింది. అంటే చాలా నాకు కొంతమంది మిత్రులు, అలాగే మా తమ్ముడు కూడా రాయడం జరిగింది. ఇట్లా కొంతమందిని అడగడం జరిగింది. నేను ఒకటే చెప్పాను. అంటే నాకు చాలామంది కూడా అడుగుతున్నారు, సార్ పేపర్ అనేది ఎలా ఉంది. నేను అడిగిన, అలాగే నాకు అడుగుతున్న వాళ్ళకు కూడా, అంటే నేను నా యొక్క అడిగిన ప్రకారం చూస్తే పేపర్ మాత్రం కొంత ఆడుగానే ఉంది. పేపరు ఈజీగా ఏం లేదు అని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం నేను మీ అందరికి కూడా, అంటే మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మీరందరూ కూడా మీ యొక్క ధర్మాన్ని మీరు నిర్వర్తించారు. మీరు ఎటువంటి చింతన చేయకుండా మీరు ప్రజెంటేషన్ చేశారు. ఇక సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఉండండి. అవును, ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఇష్టపడి చదువుకున్నారు. ఈరోజు మీ యొక్క ప్రజెంటేషన్ని, అంటే పరీక్షను రాయడం జరిగింది. సో మీరు కొన్ని క్వశ్చన్స్ మీకు హార్డ్గా ఉండొచ్చు. ఇంత చదువుకున్న మీకే హార్డ్గా ఉంటే అందరికి కూడా హార్డే ఉంటాయి. సో అటువంటప్పుడు ఎటువంటి చింతన చేయాల్సిన అవసరం ఏం లేదు. అందరికీ హార్డే ఉంటాయి. సో కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఫలితం ఏదైనా మన మంచి కోసమే. ఓటమి అంటే పరాజయం కాదు, ఆలస్యం మాత్రమే. ఓటమి అంటే పరాజయం కాదు, ఆలస్యం మాత్రమే. కాబట్టి పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. పరీక్షను మీరు రాయడంలో విజయం సాధించారు. సమయానికి వెళ్ళి ఆ యొక్క పరీక్షా కేంద్రంలో ప్రశ్నలన్నింటికి జవాబులు చేసి విజయవంతంగా మీరు బయటకు వచ్చారు. చాలా సంతోషం. సో ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎటువంటి చింతన చేయకుండా, ఫలితం ఏదైనా మన మంచి కోసమే. ఫలితం భగవంతుడు ఇస్తాడు. మీరు కష్టపడ్డారు. మీరు మీ యొక్క మీ టాలెంట్ను అక్కడ పరీక్షలో రాశారు. సో ఫలితం ఏదైనా మన మంచికే. మన ఫలితం ఏ విధంగా వచ్చినా కూడా మనము మన మంచికే అని మనం అనుకుందాం. మళ్ళీ మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగిద్దాం. ఎందుకంటే చదువు అనేది చాలా ఒక గొప్ప వరం, భగవంతుడు ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ చదువును మనం జాబ్ వచ్చిన తర్వాత కూడా ఉపాధ్యాయుడు అంటే నిరంతర విద్యార్థిగా ఉండాలి అని పెద్దలు అంటారు. అలానే పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత కూడా నిరంతరం విద్యార్థిలాగా ప్రతిరోజు నూతన విషయాలు తెలుసుకుంటూ అభ్యాసాన్ని కొనసాగించాలి. ఒకవేళ ఫలితం ఏదైనా కూడా మళ్ళీ పట్టు అనేది విడవకుండా ముందుకు కొనసాగించాలి. ఎప్పుడు కూడా పట్టవలయు గట్టిగాను. నేను ఆటవిలే పద్యం కూడా రాసిన. సో
మనకు విపత్కర పరిస్థితులు వచ్చినా మనం అనుకోని నిర్ణయాలు ఫలితాలు వచ్చినా కూడా ఎటువంటి చింతన చేయకుండా మనం మన యొక్క పట్టును మాత్రం మన యొక్క పట్టుదలను మాత్రం ముందరికి కొనసాగించాలి. ఓటమి అంటే పరాజయం కాదు కాదు కాదు, ఆలస్యం మాత్రమే. కాబట్టి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరికి. అలాగే మీ అమ్మా నాన్నలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ప్రయోజకులుగా చేసి ఉపాధ్యాయ శిక్షణను కంప్లీట్ చేయడంలో వారి యొక్క కీలక పాత్రను పోషించి వాళ్ళు కష్టపడి మిమ్మల్ని ప్రయోజకులుగా మార్చిండ్రు. ఈరోజు పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగానికి రాసేలా మిమ్మల్ని తల్లిదండ్రులు తీర్చిదిద్దిండ్రు. కాబట్టి వారికి కూడా నా 2 చేతులతో నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫలితం ఏదైనా కూడా మన మంచికే అని మనం మన యొక్క మనసులో దృఢంగా ఉంచుకొని ఇక ప్రిపరేషన్ను మాత్రం కంటిన్యూ చేద్దాం అనే విషయాన్ని నేను తీసుకొస్తున్నాను. చాలా మనము అంటే ఏదైనా ఒక విషయంలో ప్రతికూలంగా ఫలితం రావచ్చు. కాబట్టి ఆ ప్రతికూలతను కూడా మనం ఏం చేయాలి, అనుకూలతగా మార్చుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం మన జీవితంలో ప్రతి ఒక్కరిపై ఉంది. నేను నా జీవితంలో చూసుకుంటే నేను కానిస్టేబుల్కు అలాగే జైలు వార్డెన్కు అప్పుడు 2009లో 3 సార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్లో రావడం జరిగింది. అంటే ఈ 3 సార్లు కూడా నేను గ్రౌండ్ లెవెల్లో క్వాలిఫై కావడం జరిగింది 3 సార్లు. బట్ ఎగ్జామ్లో నేను విఫలం చెందడం జరిగింది. కోచింగ్ అప్పుడు పోలేక నాకు బాగా అంటే హోమ్ సిక్ ఉండడం వల్ల నేను కోచింగ్ తీసుకోలేక అక్కడ ఎగ్జామ్లో ప్రతిభ చూపలేకపోయాను. ఆ తర్వాత డిఎస్సి పాడడం జరిగింది. డిఎస్సిని నాకేం రాకున్నా కూడా 3వ తరగతి పుస్తకాల నుంచి మొత్తం చదువుకొని జాబ్ కొట్టడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయుడిగా గత 12 సంవత్సరాలుగా బోత్ మండలం కనుగుట్టాలో భగవంతుడి దయతో భావి భారత పౌరులను తయారు చేయడంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. భారతదేశానికి భావి భారత పౌరులను అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ అందరు కూడా చాలా ఇష్టపడి చదివారు. ఈరోజు మీ యొక్క పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగానికి పరీక్ష రాశారు. కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ స్థాయికి మీరు వచ్చారు. ముందుగా మీ యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నా 2 చేతులతో నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక సంతోషంగా ముందుకు వెళ్దాం. ఫలితం ఏదైనా స్వీకరిద్దాం. పట్టుదలతో ముందుకు పోదాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.